బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారని నమ్ముతున్నాను. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అని నమ్ముతున్నాను. మరొకసారి మనము ఈ యొక్క బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమంలో వాక్యము వినడానికి మీరందరూ కూడా సిద్ధపడాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన అంశము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14-15 వచనాలు చదువుతున్నానండి. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. ఈ మాటని మనం ధ్యానం చేసుకుందాం ఈరోజు. సియోను అనుకుంటుందంట, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ఆయన నన్ను మర్చిపోయాడు, ఆయన నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదు అనుకుంటుందంట ఆ పట్టణం. ఆయన ప్రభువు ఏమంటున్నారంటే, ఒక తల్లి తన బిడ్డని మర్చిపోతుందా? ఒకవేళ ఏదైనా చెడ్డ తల్లులు ఉంటే వాళ్ళు మర్చిపోయినా మర్చిపోతారేమో కానీ నేనైతే నిన్ను మరువను, నా అరిచేతుల మీద నేను చెక్కుకున్నాను నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు అనేక మంది యొక్క ప్రార్థనలో ఈ పదం వస్తూ ఉంటుంది. ప్రభువా, దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి మమ్మల్ని మర్చిపోయావా? దేవా, మమ్మల్ని విడనాడావా? దేవా, మమ్మల్ని ఎంత మాత్రము నువ్వు జ్ఞాపకం చేసుకోవట్లేదు అనేటువంటి మాటలతో దేవునిని చాలామంది అంటే వేలు పెట్టి చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే వారిని కూడా మనం తప్పు పట్టలేం. చాలా శోధనలో ఉన్నవాళ్ళు, డిప్రెషన్లో ఉన్నవాళ్ళు, సమస్యల్లో ఉన్నవాళ్ళు, ఇరుకుల్లో ఉన్నవాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఇలాంటి ప్రార్థన చేస్తూ ఉంటారు. మమ్మల్ని మర్చిపోయావా? మేము అసలు గుర్తున్నామా? అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? అసలు దేవుడు ఉంటే మాకు ఎందుకు ఇన్ని కష్టాలు? మేము ఎంతకాలం ప్రార్థన చేయాలి? ఎంతకాలం మాకు ఈ శోధనలు? ఎప్పుడు ఈ రోగం పోతుంది? ఎప్పుడు ఈ బాధలు పోతాయి? ఎప్పుడు ఈ అప్పులు పోతాయి? ఎప్పుడు మాకు ఈ సమస్యలకి జవాబులు వస్తాయని చాలామంది ప్రార్థనలో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు దేవుణ్ణి. ఎప్పుడు 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 అని. ఇంకా చాలామంది మొండి వాళ్ళు అయిపోతారు అన్నమాట. మొండితనం. ఇంకా మొండితనం వచ్చి మేము ఇంకా ప్రార్థన చేయం, చేసినా చేయకపోయినా ఒక రకంగానే ఉంది కాబట్టి మేము ప్రార్థన చేయం, అసలు దేవుడు ఉంటే మాకెందుకు ఇన్ని కష్టాలు వస్తాయి అని కొంతమంది మొండితనంతో ఉండిపోతూ ఉంటారు. మరి కొంతమంది 24 గంటలు ఏడుస్తూ ఉంటారు. అంటే దేవుణ్ణి ఏం అడగాలో ఎలా అడగాలో తెలియదు. ప్రార్థనలో ఏడవకుండా మనుష్యుల దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటారు వాళ్ళు. ప్రార్థనలో కొంతమంది ఏడుస్తూ ఉంటారు. అక్కడ ఏమి కూడా అంటే దేవుణ్ణి ఏం అడగాలో వాళ్ళకి తెలియదు, ఏం ప్రార్థించాలో తెలియదు. వాళ్ళకున్న శ్రమను బట్టి కన్నీరు విడుస్తూ ఉంటారు. అయితే ఏది కరెక్ట్ పద్ధతి? మనం దేవుణ్ణి ఎలా అప్రోచ్ అవ్వాలి? ఎలా దేవుణ్ణి అడగాలి? ఎలా ఈ శ్రమలలో నుంచి మనం బయటికి రావాలి? మరి నిజముగా ఈ పట్టణము నిజముగా దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటుంది కదా, అలాగే మనలో చాలామంది కూడా అనుకుంటూ ఉంటాం. కొంతమంది భక్తులు ఎలా ప్రార్థన చేశారు, ఎలా ప్రార్థన చేస్తే దేవుడు వారి ప్రార్థన విన్నాడు అనేటువంటి విషయాలు మనం చూసినప్పుడు మనకి కొంచెం అంటే ఇలా మేము కూడా ప్రార్థన చేస్తే మంచిదేమో అనిపిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. అన్ని రకాలుగాను ప్రార్థన చేసి విసిగి వేసారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, శ్రమ కలుగుట మన జీవితంలో అది మన మేలుకే. శ్రమ లేకపోతే ఎవ్వరు కూడా దేవునికి సమీపముగా రాలేరు. అలానే మన దేవుడు ఇంకా శ్రమలు పెట్టే దేవుడు అనే మాట కూడా నిజం కాదది. మనల్ని దేవుడు ఒక పాత్రగా మంచిగా మలచడానికే దేవుడు కొన్ని సందర్భాలలో కొన్ని కఠినమైన పరిస్థితుల గుండా నడిపించి తీసుకుని వెళ్తుంటారు. ఆ శ్రమలు మనకి ఓర్పును, మరి ఆ యొక్క ఓర్పు మనకి పరీక్షను, ఆ పరీక్ష మనకు నిరీక్షణను కలుగజేస్తుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. యోబు మహాశ్రమలలో ఉన్నాడండి. అలాంటి శ్రమ కాలంలో ఒక మాట ఆయన మాట్లాడుకుంటున్నాడు. చూద్దామా? యోబు గ్రంథంలో నుంచి 19వ అధ్యాయము 14వ వచనం. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు అంటున్నాడు ఆయన. చూడండి, ఇక్కడ సియోను ఏమనుకుంటుంది? దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటుంది. యోబు అంటున్నాడు, అసలు నా బంధువులు నా దగ్గరికి రావడమే మానేశారు, అసలు నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయారు అనే మాట యోబు మాట్లాడుతున్నాడు. ఇంకా కిందన వచనం మీరు చూస్తే, నేను నా పనివారిని పిలుస్తూ ఉంటే వాడు నాకు అసలు రెస్పాండ్ అవ్వట్లేదు, నేను పిలిచినా అతడు పలకట్లేదు, నన్ను లెక్క చేయట్లేదు అనేటువంటి మాట యోబు బాధతో మాట్లాడుతున్నాడండి. ఎందుకు అంటే
యోబు మహాశ్రమల్లో ఉన్నాడు. బిడ్డల్ని పోగొట్టుకున్నాడు, ఆస్తిని పోగొట్టుకున్నాడు, సంపదని పోగొట్టుకున్నాడు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం లేదు తన దగ్గర. మనుష్యులందరూ అనుకుంటున్నారు దేవుడు ఇతన్ని విడిచిపెట్టేశాడు అనుకుంటున్నారు. స్నేహితులు అనుకుంటున్నారు ఏదో చాలా పెద్ద తప్పే చేసుంటాడు, అందుకే ఇలాంటి పనిష్మెంట్ వచ్చింది అనుకుంటున్నారు. మనుష్యులు అనుకుంటున్నారు అందరూ మర్చిపోయారు అని. యోబు అంటున్నాడు, నా బంధువులు కూడా నా దగ్గరికి రావడం మానేశారు, నా స్నేహితులైతే నన్ను మర్చిపోయారు. బాధపడుతున్నాడండి యోబు. అలాంటి మహాశ్రమల కాలంలో దేవుడు ఎంత సమీపముగా ఉన్నాడో మనం యోబు గ్రంథము చదివితే తెలుస్తుంది. యోబు గ్రంథంలో దేవుడు ఎలా ఆయనకి దర్శనాలు ఇచ్చాడో, ఎలా ఆయన విమోచకుడుగాను సజీవుడుగాను కనిపించాడో, ఎలా ఆయన్ని సేదతీర్చాడో, ఎలా ఆయన్ని నడిపించాడో, ఆ శ్రమ ఆయనకి ఎలా ఓర్పును కలగచేసిందో, ఆ పరీక్షలలో ఎలా నిరీక్షణను కలిగి ఉన్నాడో యోబు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు అంతటి మహాశ్రమలు వినుచున్న మీకు కానీ మాకు కానీ లేకపోయి ఉండొచ్చు. లేదంటే ఒకవేళ అంతకంటే శ్రమలలో వెళుతూ ఉండొచ్చు. ఒకవేళ ఆయన ఆ శ్రమలలో కూడా ఆత్మహత్య చేసేసుకోవాలి అని ప్రేరేపించబడిన పిరికివాడు కాడు. ఆయన దేవుడు ఎటువంటి వాడో ఆయనకి తెలుసు. ఈరోజు మీరు కూడా ధైర్యం తెచ్చుకోవాలి. ఎలా ప్రార్థన చేయాలో నేను మీకు ఖచ్చితంగా ఈవేళ ఒక పాయింట్ మీకు ఇస్తాను. మీరు అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీ ప్రార్థన మనవి అంగీకరిస్తాడని నేను ఒక సేవకురాలుగా నమ్ముతున్నాను. ఎందుకంటే మనము ప్రతిదానికి ఆధారము బైబిలేనండి. బైబిల్లో కొంతమంది భక్తులు ఎలా ప్రార్థన చేశారో చూస్తే ఆ ప్రార్థనా స్టైల్లో మనము చేస్తే దేవుడు చేస్తాడేమో కార్యం అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. సణుక్కొనడం దేవుడికి అసలు ఇష్టం ఉండదండి. మీరు సణుక్కుంటూ ప్రార్థన చేయడం దేవునికి ఇష్టం ఉండదు. నువ్వు ఎందుకు చేయలేదు అని ప్రశ్నించే ప్రార్థన దేవునికి ఇష్టం ఉండదు. సృష్టికర్తను ప్రశ్నించడానికి నీవేపాటి దానివి? మంటి పెంకులలో ఒక పెంకై ఉండి సృష్టికర్తతో వాదింపదగునా అనే మాట ఉంది బైబిల్లో. కాబట్టి మీరు క్వశ్చన్స్ అడిగి దేవుణ్ణి, ఎందుకు నాకే ఎందుకు వచ్చింది, నాకే ఎందుకు ఇలాంటి రోగం వచ్చింది, నాకే ఎందుకు ఇలాంటి భర్త ఉన్నాడు, నాకే ఎందుకు ఇలాంటి భార్య ఉంది, నాకే ఎందుకు, నా పిల్లలకే ఎందుకు ఇలా వివాహాలు జరగట్లేదు, అందరూ బాగానే ఉన్నారు, నేనేం చేశాను, అసలు నేను నీకేమైనా తక్కువ చేశానా? ఇలాంటి ప్రశ్నలు అడగొద్దు. ఎందుకంటే నిజముగా ఆయన చేతిలో మనము జిగట మన్నుగా ఉన్నాము. ఆయన కుమ్మరివాడు. ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా ఆయన పాత్రను తయారు చేస్తాడు. ఆయన బలిష్టమైన చేతుల క్రింద మనము దీన మనస్కులమై ఉండడమే దేవుని యొక్క బిడ్డల యొక్క మంచి లక్షణం. కానీ దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. యోబును విడిపించాడు, గొప్ప చేశాడు, రెండింతల బ్లెస్సింగ్ ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డ దావీదు ఒకనొక టైంలో ఇలా ప్రార్థన చేశాడు. 31వ దావీదు కీర్తనలో ఏమంటాడంటే, నేను మరణమై స్మరణకు రాకున్న వాని వలే ఉన్నాను, ఓటి కుండ వంటి వాడనైతిని అంటాడండి. ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళని సంవత్సర కాలం అలా జ్ఞాపకం పెట్టుకుంటారేమో. ఒకవేళ ఆ తర్వాత ఎవరైనా వచ్చి జ్ఞాపకం చేస్తే అవునవునండి ఆయన చాలా మంచివాళ్ళు, ఉండుంటే బాగుండు అంటారు. కానీ రోజు కూర్చొని ఎవరు కూడా జ్ఞాపకం ఎలా పెట్టుకోరో అలా మరణమై స్మరణకు రాకుండా ఉన్న వాని వలె ఉండిపోయాను, నన్నెవ్వరూ జ్ఞాపకం చేసుకోవట్లేదని దావీదు కీర్తనకారుడు బాధపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు అతడు మహాశ్రమలో ఉన్నప్పుడు, అడవుల్లో బడి తిరుగుతున్నప్పుడు, చాలా కష్ట నష్టాలు అనుభవిస్తున్నప్పుడు యెషయి కుమారుడు ఎవరు, ఆ సౌలు దగ్గర నుంచి పారిపోయిన వాడు ఎవరు అని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. సొంత జనాంగము, గొల్యాతును జయించిన వీరుడు, మరి ఆ దేశాన్నే కాపాడిన వాడిని కూడా మర్చిపోతున్నారు వాళ్ళు. ఇలా దావీదు కూడా బాధలు పడుతూ నన్ను కూడా ఎవరు జ్ఞాపకం చేసుకోవట్లేదు అనుకున్నాడు. కానీ వాళ్ళిద్దరు అలాగే ఉండిపోయారా అండి? దావీదుని ఎలా హెచ్చించాడో, యోబుని ఎలా హెచ్చించాడో మనల్ని కూడా దేవుడు హెచ్చించే దేవుడు అని వాక్యం సెలవిస్తుంది. మీరు డిప్రెషన్లో నుంచి బయటికి రావాలి. ఎందుకంటే డిప్రెషన్లో ఉన్న వాళ్ళందరూ దేవుని మీద తిరుగుబాటు చేస్తున్న నైజం కలిగి ఉంటారు. ఏలియా డిప్రెషన్లోనికి వెళతాడు. నన్ను చంపేయొచ్చు కదా, ఎందుకు వచ్చింది జీవితం అనేటువంటి మాటలు మాట్లాడతాడు. అలాంటి మాటలు మన నోట్లో నుంచి రావడానికి దేవుడు ఇష్టపడ్డండి. ఒకవేళ ఇప్పటి వరకు అలా మాట్లాడేసి దేవుడి మీద సణిగేసి కోప్పడిపోయి దుర్మార్గత చేసి ఇంకా తప్పులు చేసేసి ఎలా చేసినా ఒక రకంగానే ఉంటుంది జీవితం అని ఇంకా చెడిపోయారనుకోండి, అయినప్పటికీ కూడా ఈరోజు ఒకవేళ ఈ వర్తమానం కనుక మీరు వింటూ ఉంటే మిమ్మల్ని కూడా ఆయన రక్షించడానికి సమర్థుడండి. ఒక్క మాట అడగాలి దేవుని, ఏమనాలంటే, ప్రభా ఇప్పటి వరకు జరిగిందంతా కూడా తీసివేసి నన్ను క్షమించి, ఇదిగో ఈ యొక్క ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు నేను అలా మాట్లాడేశాను, తప్పే చేశాను,
నేను చెడ్డవాడినే, నేను చెడ్డదాన్నే, తెలిసి తెలియక చేశాను, తెలిసి కూడా చేశాను, కానీ ఈరోజు మాత్రం నీవు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని అడగాలి ఈరోజు మీరు. ఎందుకంటే ఇందాకే చెప్పారు కదా, సియోను నేను నిన్ను మర్చిపోలేదు అన్నారు కదా, మరి మర్చిపోకపోవడం అంటే ఏంటి? జ్ఞాపకం చేసుకోవడమే కదా. కాబట్టి ఈరోజు మీరు ఇలా అడగాలి. ఇలా అడిగితే అది సరిపోతుందా పాస్టమ్మ గారు? ఇలా అడిగితే జవాబు వచ్చేస్తుందా అంటే వస్తుంది. సిలువపై ఉన్నటువంటి దొంగ మంచివాడా చెడ్డవాడా? చాలా చెడ్డవాడు కదా. అప్పటి వరకు చాలా చెడ్డ పనులు చేశాడు, చాలా దుర్మార్గమైన పనులు చేశాడు. అప్పటి వరకు ఒక గజ దొంగ, అసలు చేయరాని పనులు ఎన్నో చేసి ఎంతోమందిని చంపి ఉంటాడు కూడా బహుశా. అతను అన్నాడు సిలువ మీద, తండ్రి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, యేసు నీ రాజ్యంలోనికి నీవు ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అన్నాడు. అన్నాడా? ఆ మాట ఎక్కడుందో చూస్తారా మీరు? లూకాసు వార్త 23వ అధ్యాయము 42వ వచనం. నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అన్నాడు. అప్పుడు వెంటనే దేవుడు జ్ఞాపకం చేసుకున్నారా లేదా అండి? నిశ్చయముగా నేడే నీవు నాతో పాటు పరదైష్యులో ఉంటావు. హల్లెలూయా. మరి మీరు ఏమైనా పొరపాట్లు, తప్పులు, మరి ఇంకా రకరకాలవి చేసుంటే దానికి కూడా క్షమించమని అడగండి. జ్ఞాపకం చేసుకో ప్రభువా అని అడగండి చాలు. ఇలా జ్ఞాపకం చేసుకో ప్రభువా అని చేసిన ప్రార్థన కొన్ని చోట్ల ఉంది, మీకు నేను చూపిస్తాను. ఆయన ఆ ప్రార్థన వినగానే జ్ఞాపకం చేసుకున్నారండి. 1 సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది మీకు. హన్నా అనేటువంటి ఒక గుడ్రాలు, బిడ్డలు లేరు ఆ స్త్రీకి. మీలో చాలామంది కూడా బిడ్డలు లేనటువంటి వారు నేను ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేయించుకోవడానికి చాలామంది దగ్గరికి వస్తున్నారండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఆ ప్రాబ్లం ఎక్కువైపోయింది. బహుశా ఇదివరకు ఎక్కడో అలాంటి ప్రాబ్లం ఉండేది, ఇప్పుడు చాలామందికి బిడ్డలు కలగడం లేదు. కొంతమందికి లేటుగా కలుగుతున్నారు, కొంతమందికి బిడ్డలు చాలా కాలం అయిపోయినా కలగడం లేదు. వాళ్ళు నిట్టూర్పులతో ఉన్నారు, బాధతో ఉన్నారు, సృష్టికర్తను నిందిస్తున్నారు, సృష్టికర్తను దూషిస్తున్నారు, సృష్టికర్త మీద కోపగిస్తున్నారు, దేవుడి మీద ముఖం మార్చుకుంటున్నారు, ఏలియా లాగా చచ్చిపోవాలనుకుంటున్నారు. అటువంటి వారు ఒక్కసారి హన్నా ప్రార్థన చూస్తారా మీరు? 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనంలో, సైన్యములకు అధిపత్యగు యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల. ఏమంటుందండి? నీ సేవకురాలనైన నన్ను జ్ఞాపకం చేసుకుంటావా ప్రభా? అప్పటి వరకు ఆవిడ కూడా మీలాగే సణుక్కుంది. అప్పటి వరకు ఆవిడ కూడా తన యొక్క భర్తకి వేరొక భార్య ఉంది పెనిన్నా అని, ఆమెను కూడా అలాగే సతాయించుకుంది, తిట్టుకుంది, సణుక్కుంది, భర్త మీద చాలా కోప్పడిపోయింది. భర్తను నువ్వు నాకు బిడ్డనిస్తావా చస్తావా అన్నంత రేంజ్లోకి వెళ్ళిపోయింది. అవన్నీ అయిపోయిన తర్వాత దేవుని మందిరములో, ఆ షిలోహు మందిరములో ఆవినికి నిజంగా దేవుని యొక్క ఆత్మ ప్రేరణ ఆవిడకి కలిగింది. ఆ రోజుల్లో ఇలాంటి వర్తమానాలు ఉన్నాయనుకుంటున్నారా? ఇంకా మీరు ఎంత ధన్యులంటే ఇలాంటి వర్తమానాలు మిమ్మల్ని ఆదరిస్తున్నాయి. ఇలాంటి సేవకులు మీకు దేవుడు తప్పక చేస్తాడనే ధైర్యం పుట్టిస్తున్నారు. ఆ రోజుల్లో అవేమీ లేవు. కానీ ఆమె దేవుని మందిరానికి వచ్చి ఒక మొక్కుబడి చేసుకుంది. నాకు గనక మగబిడ్డనిస్తే నేను నీ మందిరంలో ఆ బిడ్డను సమర్పించుకుంటానయ్యా అని మొక్కుబడి చేసుకుంది. మొక్కుబడి చేసుకొని నీ సేవకురాలనైన నన్ను జ్ఞాపకం చేసుకో అందండి. వెంటనే దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు అని రాయబడి ఉంది. హల్లెలూయా. చూడండి, జ్ఞాపకం చేసుకో అనే ప్రార్థన వర్కౌట్ అవుతుందా లేదా చెప్పండి నాకు. ప్రార్థించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. మీకు శ్రమ ఎక్కువైనప్పుడు ప్రార్థన ఎక్కువ అవ్వాలి. శ్రమ కలిగినప్పుడు ప్రభు సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థించండి, పర్వాలేదు. కానీ దుర్భాషలు ఆడొద్దు, దేవుణ్ణి నిందించొద్దు, మరి హైపర్ అయిపోవద్దు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు ప్రార్థనలో. నిందించొద్దు సృష్టికర్తని. మనం ఎవరమండి నిందించడానికి? నీకు ఎంత శ్రమ ఎదురైనా తట్టుకునే శక్తి ఇవ్వండి ప్రభువా అని అడగండి. చుట్టూరు ఎంత టార్చర్ వచ్చినా తండ్రి ఈరోజు నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు శక్తితో నింపు నాయన అని అడగండి. ఒకరోజు సంసోన్ ఇలాగే అడిగాడు. సంసోన్ యొక్క సమస్య మీకు తెలుసా? మరణము యొక్క అంచులలో ఉన్నాడు ఆయన. ఎంత అవమానం అంటే, ఒక న్యాయాధిపతి అయినటువంటి సంసోనుని ఫిలిష్తీయులు 2 కళ్ళు ఊడబెరికి తీసుకుని వెళ్ళి గానుగు ఎద్దు ప్లేస్లో సంసోనుని ఉంచారు. వాళ్ళందరూ ఆ రోజు వాళ్ళ దేవత పండుగ అవుతూ ఉంటే, వీడు మన మధ్యలో ఒక ఆట వస్తువు, ఒక బఫూన్, మనకి నవ్వించేటువంటి ఒక సాధనం. ఫిలిష్తీయుల సర్దారులందరూ కూడా ఈ యొక్క ఇజ్రాయేలీయుడిని చూసి నవ్వుతున్నారండి, అపహాస్యం చేస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు.
అతన్ని చూసి వాళ్ళు మన దేవత ఎంత గొప్పదో కదా, వీడిని మనకు అప్పగించింది అనే మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే సంసోనులో తప్పులున్నాయి. సంసోను దేవునికి విరోధంగా వెళ్ళాడు. సంసోను శరీరాశకి పడిపోయాడు, నేత్రాశకి పడిపోయాడు. కాబట్టి అతను ఇరుక్కున్నాడు వాళ్ళ దగ్గర. దేవునిని నిర్లక్ష్యం చేశాడు సంసోను. ఒక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క మాట లక్ష్యము చేయకుండా శరీరేచ్ఛలకి చోటిచ్చాడు. అందుకే అతనికి ఆ శ్రమ వచ్చింది. అందుకే మనలో చాలామందికి కొన్ని శ్రమలు ఎందుకు వస్తాయంటే మనం చేసుకున్న అవిధేయతల ద్వారా, మన గర్వము, మన అహంకారము, మనలో ఉన్నటువంటి మనల్ని మనం హెచ్చించుకునే నైజము, మనం కొంచెం తగ్గాలని దేవుని యొక్క కోరిక. నీ గర్వం అణిచిపోతేనే కానీ నువ్వు ఆయన రాజ్యానికి వెళ్ళలేవు. కాబట్టి కొన్ని శ్రమలు అలౌ చేస్తాడు దేవుడు. అప్పుడు నేను గర్విష్ఠిని ప్రభువా, తోలనాడాను, గర్వపు మాటలు మాట్లాడాను, డంబముగా ప్రవర్తించాను, నన్ను క్షమించు, నాకు దీన మనసివ్వు అనే లెవెల్లోనికి వచ్చిన తర్వాత అలా నీ ముందంతా మరలా ప్లెయిన్ రోడ్ అయిపోద్ది. కానీ అలాంటి టైంలో కూడా ఇంకా రెచ్చిపోయి దుర్మార్గత చూపిస్తే నీవు నాశనానికే వెళ్ళిపోతావు. కాబట్టి శ్రమలలో నేను ఏం నేర్చుకోవాలి అని అడగండి దేవుని దగ్గర. ఈ శ్రమలలో నేను నేర్చుకోవాల్సింది, నేర్చుకోవడానికి అవసరమైన కృప ఇవ్వండి. ఈ శ్రమలలో నన్ను సువర్ణంగా మార్చండి అని అడగాలి మీరు. అయితే ఇక్కడ సంసోను విషయంలో ఆ దాగోను దేవత గుడిలో ఇంచుమించు కొన్ని వేల మంది అక్కడ గ్యాదర్ అయ్యారు. ఆ రోజు అంటున్నాడు సంసోను, ఆ మాట చూడండి మీరు, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనంలో, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచము, జ్ఞాపకము చేసుకొనుము అనే మాటను చెప్తున్నాను నేను మీకు. ఈసారి మాత్రం నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగాడండి. అడిగినప్పుడు వెంటనే దేవుడు జ్ఞాపకం చేసుకున్నారంట. స్మాల్ ప్రేయర్. సిలువ మీద ఉన్న దొంగ ఎంత పెద్ద ప్రేయర్ చేశాడు తెలుసా మీకు? స్మాల్ ప్రేయర్. హన్న అయితే తను కన్నీటితో మొర్ర పెట్టుకుంది, ఎన్నోసార్లు ప్రార్థన చేసింది. కానీ ఆ రోజు మాత్రం నన్ను జ్ఞాపకం చేసుకోవా అని అడిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు అడుగుతారా? మీరు చేసిన తప్పిదాలను మన్నించమని అడగండి. ప్రభువా, ఇదిగో ఇప్పటివరకు నా ప్రార్థనలో చాలా లోపాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రార్థన ఎలా చేయాలి అని అడిగారు శిష్యులు. వాళ్ళందరూ యూదులే, ధర్మశాస్త్రంలో పంచఖండాలని కూడా వాళ్ళందరూ అభ్యాసం చేసిన వాళ్ళే. కానీ ప్రభువుని అడుగుతున్నారు. 60 ఏళ్ళ వాడు కూడా అడుగుతున్నాడు ప్రభువుని, ఈయనకి 30 ఏళ్ళు, ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పించవా? ఈరోజు సియోను అనుకుంటుంది దేవుడు నన్ను మర్చిపోయాడు అని. అలా నీవు కూడా అనుకుంటున్నావు కదా? దేవుడు ఎంత మాత్రం మర్చిపోడమ్మా. ప్రతిదానికి సమయం ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు అద్భుతం చేస్తాడు. అప్పటి వరకు ఆయన బలిష్టమైన చేతుల క్రింద అణిగి ఉండు. అలానే నీకే కార్యాలు చేయడానికి కాదు, ఆ శ్రమలోనే శోధన తప్పించుకునే మార్గాన్ని ఆయన చూపిస్తాడు. రోజు రోజు నిన్ను పోషిస్తాడు, నిన్ను విడిచిపెట్టడు, నిన్ను అనాథగా విడిచిపెట్టడు. రోగగ్రస్తులైన వారు, మంచాల మీద ఉన్నవారు వాళ్ళు అనుకుంటారు ఇంట్లో వాళ్ళు నన్ను విడిచిపెట్టారు, యోబులాగా అనుకుంటారు. బంధువులు నన్ను విడిచిపెట్టారు, అయ్యో ఇంట్లో పని వాళ్ళు కూడా నా మాట వినడం లేదు. యోబు అలాగే అనుకున్నాడండి. కానీ యోబు విడిచిపెట్టబడ్డా? నిరీక్షణ కోల్పోకండి, బాధపడకండి, మీరు ఆయాస పడకండి, మనుష్యుల మీద ఆనుకోకండి. మనుష్యుల సహాయం నిమిత్తం మనకు కావాలి, వారి దయ కూడా మనకు కావాలండి. దేవుని దయ కావాలి, మనుష్యుల దయ కావాలి. చాలామంది ఈ మాట మాట్లాడతారు, ఏ మనుష్యుల సహాయం మాకు అక్కర్లా, ఎవడు అక్కర్లేదు మాకు అంటారు. అది చాలా తప్పు. మనుష్యులు ఒకవేళ నిన్ను వెలివేసినా, చూడకపోయినా, నిందించినా, నిన్ను నిర్లక్ష్యం చేసినా, నీకు డబ్బులు లేవు కాబట్టి ఇప్పుడు నిన్ను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. నీకు రోగం వచ్చింది కాబట్టి నిర్లక్ష్యం చేస్తారు. నీవు గొడ్రాలివి కాబట్టి నిన్ను నిర్లక్ష్యం చేస్తారు. నీ దగ్గర ఏమీ లేదు కాబట్టి నిన్ను నిర్లక్ష్యం చేస్తారు. నీకు శక్తి లేదు కాబట్టి నిర్లక్ష్యం చేస్తారు. వాళ్ళ మీద కక్ష పెట్టుకోవద్దు, దయచేసి కక్ష పెట్టుకోవద్దు. వారిని క్షమించండి. మీరు మంచాల మీద ఉన్నవాళ్ళైనా, రోగగ్రస్తులైనా, అవసరతలో ఉన్నవారైనా, బాధల్లో ఉన్నవారైనా, అప్పులో ఉన్నవారైనా, కొంతమందికి వివాహం ఆలస్యమైన కారణంగా ఇంట్లో తల్లిదండ్రులు కూడా దురదృష్టవంతురాలవని, నష్టజాతకురాలవని, పిల్లలందరికీ మంచిగానే అయిందండి, ఇది ఒక్కతే ఇలా అయిందని, ఏదో మొత్తానికి అందరూ నిన్ను తోలనాడినా, దూషించిన, అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. దేవుడు నిన్ను మర్చిపోలేదు, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు నీవు ఈ ప్రార్థన చేయి, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు, ఈ వర్తమానం నా కోసం పంపించినందుకు వందనాలని మీరు రాత్రికాల సమయంలో ఎవ్రీడే ప్రార్థన చేసినప్పుడు, నాయనా నన్ను జ్ఞాపకం చేసుకో, ఇవిగో నా సమస్యల్ని జ్ఞాపకం చేసుకో, వాటి నుంచి విడిపించు. సంసోనుని ఎలా నాయనా జ్ఞాపకం చేసుకున్నావో
ఆ హన్నాను ఎలా జ్ఞాపకం చేసుకున్నావో, సిలువ మీద ఉన్న దొంగను ఎలా జ్ఞాపకం చేసుకున్నావో నన్ను అలా జ్ఞాపకం చేసుకో ప్రభువా అని అడగాలి. నోవహు జలప్రళయం అంతా అయిపోయిన తర్వాత నోవహును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అని రాయబడి ఉంది. ఆదికాండంలో మీరు చూస్తే 8వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు నోవహును ఓడలోనున్న సమస్త జంతువులను జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే నన్ను జ్ఞాపకం చేసుకునే ప్రార్థన నోవహు చేయలేదు. కానీ ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడో తెలుసా? అతనిలో ఉన్నటువంటి విధేయత. మీరు నిజంగా విధేయత కలిగిన ప్రార్థన చేస్తే, తగ్గించుకుని ప్రార్థన చేస్తే మిమ్మల్ని ఆటోమేటిక్గా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడండి. కాబట్టి ఈరోజు మీరు చాలామంది ఈ యొక్క మాటలు వినినప్పుడు ఈ మాటల చొప్పున మీ సణుగుడు ఆపుతారని నమ్ముతున్నాను నేను. భక్తిహీనత నుంచి బయటకు వస్తారని. మీరు మనుష్యులను కూడా లక్ష్యం చేయకుండా వాళ్ళని మీద కక్ష పెట్టుకోకండి. యోబు చూడండి, యోబు పని వాళ్ళు కూడా అతన్ని పిలిస్తే పలకట్లేదంటండి. అంటే ఒకప్పుడు జీతాలు ఇచ్చేవాడు ఆయన, ఇప్పుడు ఆయన జీతం ఇచ్చే స్థితిలో లేడు. కాబట్టి పాపం ఆయనకి ఎంత అవసరత ఉండి పిలిచాడో వారు కూడా ఆయనకి పలకలేదంట. అది ఎంత అవమానం అండి, ఎంత అవమానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి అవమానాల్లో మీలో కొందరు కూడా వెళుతున్నారని నాకు తెలుసు. కాబట్టి ఈరోజు ఈ వర్తమానాన్ని దేవుడు నాకు ప్రేరేపించి నా ద్వారా మీతో మాట్లాడమని, మీ అందరికీ ఇది కన్వే చేయమని పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ ద్వారా ఈ వర్తమానం నేను మాట్లాడుతున్నా. యాక్చువల్గా ఈ బంగారు పండ్లు కార్యక్రమంలో మనకి 15 నిమిషాలు 10 నిమిషాల మెసేజెసే ఉంటాయి. కానీ ఈరోజు ఈ వర్తమానం చాలామందికి అవసరం. ఈ వర్తమానం వినడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. ఇది అవసరం, ఇది మాట్లాడని ప్రభువు చెప్పారు. కాబట్టి కొంచెం సమయం తీసుకొని నెమ్మదిగా మీతో నేను మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి ఈరోజు ఎవరైతే బాధలలో, బంధకాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, శ్రమలలో, శోధనలో, ఇంకా మనము ఇది సమస్య అని పేరు పెట్టలేని సమస్యలతో కూడా చాలామంది బాధింపబడుతూ, ఒంటరితనముతో వేదన పడుతూ, డిప్రెషన్లోనికి వెళ్ళిపోతూ, చాలామంది యవ్వనస్తులు కూడా ఈ రోజుల్లో చాలా డిప్రెషన్లో ఉంటున్నారు. వాళ్ళకేం తెలీదు. వాళ్ళు అనుకుంటున్నారు ఉన్నటువంటి ఒక్క స్నేహం కట్ అయిపోతే ఇంక ఇంతే మా జీవితం అనుకుంటారు. ఒక్కరు నిర్లక్ష్యం చేస్తే ఇంతే మా జీవితం అనుకుంటారు. వాళ్ళ కెరీర్ అంతా నాశనం చేసుకుంటున్నారు, బాధల్లో ఉన్నారు. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు, దేవుడు మిమ్మల్ని గొప్ప చేస్తాడు. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకొని అడగండి చాలు. గొప్ప కార్యాలు ఈరోజు మీకు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన సమర్థుడు కూడా. ఇటు కార్యాలు మీ జీవితంలో చేయాలని, జ్ఞాపకం చేసుకో ప్రభువా అనే ప్రార్థన మీరు ఈరోజు చేస్తున్నారని నమ్ముతున్నాను నేను. ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మీకోసం నేను ప్రార్థన చేస్తాను, సీరియస్గా ఏకీభవించండి. దేవుడు ఈరోజు మీకు విడుదల ఇవ్వాలని నేను ఆశపడుతున్నా. ఏ సమస్య అయినా నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవానికి వందనాలు. బిడ్డలు ఎవరెవరైతే ప్రభా ఈరోజు ఈ వర్తమానం ఇది నాకే అనుకున్నారో వారి కొరకే నేను ప్రార్థన చేస్తున్నాను. దేవా, ఈ వర్తమానం అవసరం లేని వారి కొరకు కాదు, ఎవరెవరు ఇది నా కొరకే అన్నారో, దేవా ఒంటరి అయిన జీవితం జీవిస్తున్నారో, అందరూ ఉంటారు కానీ మాట్లాడేవాళ్ళు ఉండరు అక్కడ. అందరూ ఉంటారు, అది నిజమైన ప్రేమ చూపించేవారు కాదు. నాయనా, బహుశా నాయనా నా తండ్రి వృద్ధులైన వారు అయ్యుండొచ్చు, యవ్వనస్తులు అయ్యుండొచ్చు, రోగాల మీద ఉన్నవారు, మంచాల మీద ఉన్నవారు అవ్వచ్చు, దేవా సమస్యలతో ఉన్నవారు అవ్వచ్చు, నాయనా కుటుంబ సమస్యల ద్వారా ఏడవబడుతున్న వాళ్ళు అవ్వచ్చు, దేవా భార్యాభర్తల మధ్యలో సమస్యలుండి ఒంటరితనంతో ఉన్న వాళ్ళు అవ్వచ్చు. ఎవరైనా కానివ్వండి, అనాథ బిడ్డలు అవ్వచ్చు, తల్లిదండ్రులను కోల్పోయిన వారు అవ్వచ్చు, దేవా భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి నిస్సారమైన జీవితంలో ఉన్న వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. నజరేయుడైన యేసు నామంలో నా తండ్రి, ఈరోజు నా ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారందరినీ కూడా జ్ఞాపకము చేసుకోండి నాయన. దయచేసి వారిని జ్ఞాపకము చేసుకోండి ప్రభా, దయచేసి వారిని జ్ఞాపకము చేసుకోండి తండ్రి. ఈరోజే జ్ఞాపకము చేసుకోండి నాయన. దావీదుని హెచ్చించినట్లు దేవా హెచ్చించండి అయ్యా. యోబుని నాయన బ్లెస్ చేసినట్లు బ్లెస్ చేయండి అయ్యా. హన్నాను జ్ఞాపకం చేసుకున్నట్లు ఈరోజు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. హీలింగ్స్ జరగాలి నాయన. నీ నామము పేరిట ఒక అద్భుతమైన స్వస్థత, విడుదల యేసు నామంలో వారికి జరుగునుగాక నా తండ్రి. గొప్ప కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాను. ఆత్మశక్తితో వారిని నింపి నడిపించమని, ఈరోజే ఒక బ్రేక్ త్రూ ఇవ్వమని. అనేక మంది యవ్వనస్తులైన బిడ్డల తల్లిదండ్రులు ఏడుస్తున్నారు ప్రభువా, ఆదరణ లేదు వారికి. బిడ్డల వివాహాల విషయం ఫెయిల్యూర్ అయ్యి తల్లిదండ్రులు రోధిస్తున్నారు ప్రభువా, వారిని కూడా దర్శించండి. వారిని ఈరోజు జ్ఞాపకం చేసుకోండి నాయన.
తల్లిదండ్రులను మోసం చేసిన పిల్లలు ఉన్నారు. వాళ్ళ సమస్యలు చెప్పకుండా తల్లిదండ్రులు రోదనకి కారణమవుతున్నారయ్యా. అట్టి తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకొని ఆయన మొండిగా బండగా కుటుంబ సభ్యులు అయ్యా ఇంట్లో ఉన్న వాళ్ళని శోధిస్తున్నారయ్యా. వారిని జ్ఞాపకం చేసుకో ప్రభువా. వ్యసనాలు, త్రాగుడు, జూదము, బెట్టింగ్ల ద్వారా ఇంట్లో వాళ్ళని సతమతము చేస్తున్నారు ప్రభువా. దేవా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆత్మకార్యాలు జరుగునుగాక తండ్రి. నాయన రోగగ్రస్తులైన వారు స్వస్థత పొందుకొందురుగాక, వారికి నిరీక్షణ కలుగునుగాక. ఆత్మకార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మీరు ఈరోజు ఈ ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నారని, నాయన బిడ్డల్ని దర్శించారని, ఆదరించారని, వారి పక్షంగా గొప్ప విడుదల మీరు ఇస్తున్నారని నమ్మి విశ్వసిస్తూ నజరేయుడైన యేసయ్య నామంలో ఈ ప్రార్థనని సన్నిధానానికి సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.